వెనక్కి జరగాలి, వెనక్కి జరగాలి. అదేమో జానా పెట్టాడు, బ్యాంకు పెట్టాడు, వెళ్తారు కదా. ఏం చేసిన బ్యాగ్స్ 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 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులైనటువంటి ప్రార్థనా పరులైనటువంటి ప్రవీణ్ గారి యొక్క మరణం పట్ల ఇబ్బందిని కలుగజేస్తూ ఈ రోజున వారి యొక్క మరణాన్ని పూర్తిగా దర్యాప్తు న్యాయబద్ధంగా జరగాలని చెప్పి దోషుల్ని శిక్షించాలని, అలానే క్రైస్తవులకి, మైనారిటీలైనటువంటి ముస్లింలకి ఈ దేశంలో రక్షణ కల్పించాలని, ఇవాళ మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ రోజున క్రైస్తవ సంఘాలు, అలానే ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవాళ కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం అనేది మన ఈ రాజధాని నగరంలో చేపట్టడం జరిగింది. దీనికి చాలా డినామినేషన్లు, క్రైస్తవ సంఘాలు, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రజా సంఘాలు వీరందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో జరుగుతున్నటువంటి అశాంతిని దీన్ని ఖండిస్తూ ఇవాళ ఈ కొవ్వొత్తుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముందుగా అందరూ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టి వారి దగ్గర ఉన్నటువంటి ప్లే కార్డుల్ని ఉదయం ముందు అడ్డుచేటట్టు చేద్దామని చెప్పేసి ఒక్క నిమిషం అందరూ మౌనం పాటించాలని, ప్రవీణ్ గారికి నివాళులు అర్పించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నివాళులు అర్పించిన తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఇంకా లైట్ ఇంకా ఉంది. ఆ లైట్ ఫెయిల్ అయితే మన లైట్ బాగా కనిపిస్తుంది కాబట్టి మీరందరూ నివాళి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతాము. అస్గర్ ఒక్కసారి వెనక్కి రావా? వస్తున్నా. జోహార్ రెవరెండ్ పాస్టర్ జోహార్ పాస్టర్ గారు, జోహార్ ప్రవీణ్ పాస్టర్ గారు, జోహార్ ప్రవీణ్ పాస్టర్ గారు, జోహార్ ప్రవీణ్ పాస్టర్ గారు. కొంచెం ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడండి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద మృతి పైన సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని ఇవాళ మేమందరం కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లుగా భారతదేశంలో మైనారిటీలు అభద్రతాభావంతో జీవించే పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పటి నుండి దేశవ్యాప్తంగా మైనారిటీ మతస్థులైన క్రైస్తవులను, అదేవిధంగా ముస్లింలను, ఇతర మైనారిటీలను 2వ శ్రేణి పౌరులుగా చూస్తూ ఉన్నారు. అనేక చోట్ల మణిపూర్లో కూడా చూసాం. మణిపూర్లో మైనారిటీ మతస్థులైన క్రిస్టియన్ల పైన అనేక దారుణాలు జరిగాయి. వందలాది మంది మహిళలను అక్కడ మానభంగాలు చేశారు, వందలాది హత్యలు చేశారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మైనారిటీ మతస్థులు అందరినీ కూడా 2వ శ్రేణి పౌరులుగా చూస్తున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, కులాలు అందరం కూడా సమైక్య భావనతో మనం సోదర భావంతో జీవిస్తూ ఉన్నాము. అలాంటి ప్రాంతంలో రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ కుమార్ గారి మృతి అనేది సహజీవనం జరగడం ద్వారానే ఈ దేశాన్ని కాపాడుకోగలం, ఈ లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలం. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఈ ఘాతుక చర్యను మేమందరం కూడా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున, వామపక్ష రాజకీయ పార్టీల తరఫున, మన క్రైస్తవ మతబోధకుల తరఫున మేమందరం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం.
సమగ్రమైన విచారణ జరిపించాలి. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరు అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించాల్సిందే. ఇవాళ ప్రముఖంగా రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తులు, సమాజంలో పేరున్న వ్యక్తులు కూడా మత సహనం ప్రబోధించడం కాకుండా మైనార్టీ మతస్థులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దాన్ని ఖండించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశాలపైన స్పందించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి. దోషులైనటువంటి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది విచారణ జరగకుండానే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికారులు ఇది యాక్సిడెంట్ అని ఎలా ప్రకటన చేస్తారు? అనుమానాస్పద మృతి అయినప్పుడు సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతో మంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని తగినటువంటి సాక్ష్యాధారాలతో ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము సమగ్ర విచారణ జరపాలి. అంతేకాదు ఇటీవల కాలంలో ఈ అనుమానాలు కలగటానికి ఆస్కారం దేశవ్యాప్తంగా మతోన్మాద శక్తులు మైనారిటీల మీదే కాదు, వారితో విభేదించే వారందరి మీద దాడులు చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో మత సామరస్యం ఇవాల్టి వరకు విఘాతం కలగకుండా ఉంటే ఇటీవల కాలంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వివాదాస్పదమైన ప్రకటనలు చేసి రెచ్చగొట్టే రీతిలో ఒక ఉద్రిక్తతల్ని తీసుకురావటం ఎవ్వరూ కూడా ఇది సహించరు. ఇది మైనారిటీల మీద దాడిగానే కాదు, మైనారిటీల మీద దాడి జరిగిందంటే మన రాజ్యాంగం మీద దాడి జరిగినట్టే. కాబట్టి మతాలతో సంబంధం లేకుండా అన్ని తరగతుల ప్రజలు కూడా దేశంలో మన ఐక్యతని, సామరస్యాన్ని కాపాడుకోవటానికి ఇవాళ పూనుకుంటాం. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవుల మీద దాడిగానే కాదు, ఇది రాష్ట్ర ప్రజల యొక్క ప్రశాంతత మీద దాడి, మత స్వేచ్ఛ మీద దాడి, అంతేకాదు సామరస్యం మీద దాడి. దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు చాలా ఘట్టాల మీద, ఆగమేఘాల మీద హడావిడిగా మొత్తం స్పందించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన మీద ఎందుకు మీనమేషాలు లెక్క పెడతా ఉంది? ఎందుకు స్పందన కరువు అవుతూ ఉంది? అంటే మతాలను బట్టి మీ స్పందన ఉంటుందా? రాజకీయాలను బట్టి మీ స్పందన ఉంటుందా? ఏ మతం మీద, ఎవరి మీద దాడి జరిగినా, ప్రత్యేకించి మైనారిటీల మీద దాడి జరిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, యంత్రాంగం వేగంగా స్పందించాలి. ఆ స్పందన కరువు అవుతూ ఉంది. అందుకే ఈ దాడి, ఇవాళ ఈ అనుమానాస్పద మృతి మీద ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే, దోషులను శిక్షించాల్సిందే. ఈ సమస్య మీద రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలు, అన్ని తరగతులు మన రాష్ట్రంలో సామరస్యాన్ని, శాంతిని, మైనారిటీల దాడుల్ని ఖండిస్తూ ఐక్యంగా పోరాడతాం. ఇందులో అందరూ కూడా అన్ని వర్గాలు కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మధ్యలో దూరి అస్గర్ అంటే నేను ఏం చెప్పను చూపు. సరే చూడండి. సరే అన్న, అలాగే సంఘాలు అందరూ కలిసి రావటం ఇది ఒక ఐక్యతకు తార్కాణం. ఎందుకంటే ఈ క్రైస్తవ్యం ఎప్పుడు నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నారు. హింసించేది కాదు క్రైస్తవ్యం. అలాగే ఏ మతం, అలాగే ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతీయ ఎక్కడ విభేదాలు లేకుండా మన దేశం మరింత ఐక్యతతో ముందుకు సాగాలని ఈరోజు మనందరం చేస్తున్నటువంటి ఈ ధర్నాలు, లేకపోతే కొవ్వొత్తులతో మీరు ప్రదర్శించేది ఇదంతా ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ, ప్రతి మతం, ప్రతి కులం, ప్రతి ఒక్కరూ క్షేమంగా శాంతి సమాధానాలతో ఉండాలి. ప్రవీణ్ గారు ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు. ఆయన బోధలు కానీ, ఆయన మాటలు కానీ చాలా 20 రోజుల క్రితం మా మరణాథ టెంపుల్కి వచ్చి మోదీ చౌదరి గారు మాతో కలిసి కూర్చుని 3 గంటల సమయం గడిపి వెళ్ళాడు. అటువంటి గొప్ప దైవజనుడిని మనం పోగొట్టుకున్నాం. అయితే ఆ కుటుంబానికి శాంతి, ముఖ్యంగా కుటుంబానికి ఆదరణ. అలాగే వీరందరూ ఈరోజు వామపక్షాలు కానీ, లేకపోతే ప్రజా సంఘాలు కానీ అందరూ కలిసి రావడం చాలా సంతోషం.
ఈరోజు మనందరం ఇలాగే ఏది వచ్చినా కలిసి ముందుకు సాగుదాం. అలాగే ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకుని మరి సరైనటువంటి న్యాయాన్ని చేకూర్చాలని మేమందరం విజయవాడలో ఉన్నటువంటి సేవకులు డినామినేషన్లుగా మేమందరం కోరుతున్నాం. విశ్వప్రసాద్ సహోదరులుగా జీవించడానికి ప్రార్థన చేయాలని, ప్రవీణ్ కుమార్ గారి కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ, ప్రజా సంఘాల నుండి విచ్చేసిన గొప్ప నాయకులకు, రాష్ట్ర నాయకులకు, క్రైస్తవ నాయకులకు ఈ యొక్క గొప్ప ఈ మరణం ద్వారా ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్. పావం వలె వివేకంగా ఉండమంటున్నాడు, పౌరం వలె నిష్కపటంగా ఉండాలని, మన భద్రతల్లో మన యొక్క సేవలను కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయకులు తెలియజేస్తున్నాను. నమస్తే అండి.